ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సర్వేల మీద సర్వేలు వస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి సర్వేలు మన ముందుకు వస్తున్నాయి. మూడ్ ఆఫ్ ద ఏపీ పేరుతో ఓటా అనే సంస్థ, వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర, ఈ సంస్థ డిసెంబర్ 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక సర్వే నిర్వహించింది. అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పరిణామాలు, సింపతి వ్యవహారము, ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభావం, తెలంగాణ ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత డిసెంబర్ 15 నుంచి చేసినటువంటి పరిస్థితి ఇది. మొత్తము కూడా ర్యాండమ్ శాంపిల్ తీసి, సింపుల్ ర్యాండమ్ 17,500 శాంపిల్స్ తీసుకున్నారు వీళ్ళు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ళు ఉన్నటువంటి యువతి యువకులు 36%, 36 నుంచి 45 మధ్య వయస్కులు 42%, 46 నుంచి 55 10%, 55 నుంచి 65 ప్లస్ 12%, ఫిమేల్ 51%, మేల్ 49%. ఈ సర్వే తీసుకున్నటువంటి విధానం, సర్వేలో ఏమొచ్చింది ఏమిటి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుందని ఎవ్వరూ చెప్పలేరు కూడా. అలాగని ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మద్దతు ఉంది, ఎవరిని అంగీకరిస్తున్నారు, ఎవరిని తిరస్కరిస్తున్నారు, దీనికి కారణాలు ఏమిటి అనేటువంటిది మాత్రం ఈ సర్వేలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. నా మిత్రుడు జర్నలిస్టు కంబాల కృష్ణ నేతృత్వంలో జరిగినటువంటి ఈ సర్వే, వీళ్ళు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా స్పష్టమైనటువంటి సర్వే ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిపినటువంటి ఈ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు కూడా కొంత వాస్తవ దగ్గరగానే ఉన్నాయి. నేను కూడా ఈ సర్వేలో కొంత భాగస్వామిగా ఉన్నాను కాబట్టి నేను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. రానున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఉంది అనేటువంటి దానికి, ఈ ప్రశ్నకి ప్రధానంగా వైసీపీకి 42% మద్దతు తెలియజేశారు ప్రజలు. వాస్తవంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు 42% మంది మాత్రమే మద్దతు తెలియజేస్తున్నారు. అంటే 8% ఓట్లు దాదాపుగా పోయినట్టే లెక్క వేసుకోవాలి. టీడీపీకి 40% మంది మద్దతు తెలియజేశారు. వాస్తవంగా 39.5% అనుకుంటాం. దాదాపుగా 40% 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ వచ్చింది. 23 మంది ఎమ్మెల్యేలకు గెలిచినటువంటి, మళ్ళీ అదే 40% ఉంది. జనసేన మాత్రం 11%కి పెరిగింది. 6.5% 2019లో ఉంటే ఇప్పుడు 11%కి పెరిగింది. కాంగ్రెస్ మాత్రం 2%కి పెరిగింది. అయితే అప్పటికి ఇంకా షర్మిల చేరు ఉండలేదు కాబట్టి ఇది ఈ పర్సెంటేజ్లో కొంత మార్పు వస్తే రావచ్చు. బీజేపీ 1% ఉంది, అంటే 0.86% నుంచి 1%కి పెరిగింది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటే ఈ ముగ్గురు, ఇతరులు ఒక 4% వరకు, ఈ ముగ్గురు గిన కలిస్తే 40 + 11 51 + 1 52 అనుకుందామండి. ఇట్లా లెక్కేస్తే ఎన్నికల్లో రాజకీయాల్లో సాధ్యం కావు. ఎందుకంటే ముగ్గురు కలిసిన తర్వాత బీజేపీ వల్ల ఓట్లు వచ్చేవి కూడా పోవచ్చు, తెలుగుదేశం జనసేన సపోజ్. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పొత్తు వల్ల జనసేనలో ఉండేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకునేటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ ఓటు వేసేది, జనసేనకు అభ్యర్థుల వరకు ఓటేయచ్చు, తెలుగుదేశానికి ఓటేయకపోవచ్చు. అలాగా మనము ప్రతి అంశాన్ని కూడా 2+2 4 ఆల్వేస్ 4 అనేటువంటి అంశం ఖచ్చితంగా చెప్పలేము రాజకీయాల్లో అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయంగా. ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అని అడిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా ఇప్పటికీ కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఈ కథ సర్వే జరిగింది. 39% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. చంద్రబాబుకు 37% మాత్రమే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి 12% ఉన్నారు. పురంధేశ్వరికి 6% ఉన్నారు. లోకేష్కి 4% ఉన్నారు. ఇతరులు ఇంకెవరన్నా వస్తారని అంటున్న దాని 2% ఉన్నారు. ఎమ్మెల్యేలను తిరిగి ఎన్నుకుంటారా అని అంటే 45% మంది ఎన్నుకుంటామని చెప్పారు. అంటే ఎమ్మెల్యేల మీద అంత వ్యతిరేకత లేదు అనేటువంటిది. 45% అంటే ఏమీ పెద్ద వ్యతిరేకత కాదు. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు కదా. అది ఎన్నుకోవాలని చెప్పినటువంటి వాళ్ళు 48%. ఎమ్మెల్యేల మీద ఈ విధంగా కొంత 3% కొంత వ్యతిరేకత ఉంది. చెప్పలేమనే వాళ్ళు 7% ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఇక జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణం ఏమిటి అనేటువంటి దాని మీద 3 క్వశ్చన్లు తీసుకుంటే ఎమ్మెల్యేల పనితీరు 46%. ఎమ్మెల్యేల పనితీరే బాగలేదని మరి ఇక్కడ చెప్పారు. సీఎం పనితీరు బాగలేదని 35% మంది చెప్పారు. పై 2 కూడా అవి 2 కారణమే, ఎమ్మెల్యేల పనితీరు సీఎం పనితీరు 2 వ్యతిరేకత కారణమని 19% మంది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎవరి ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనకరంగా ఉన్నాయి? టీడీపీయా? అదే ఇక్కడ టీడీపీ చంద్రబాబు జగన్ అనేటువంటి దాని మీద వీళ్ళిద్దరు ప్రభుత్వాలే కదా. జగన్వే 46% ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అని 40% ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు పథకాలు. ఏం చెప్పలేమన్న వాళ్ళు 14% ఉన్నారు. ఈసారి ప్రభుత్వం మారుతుంది అనుకుంటున్నారా అంటే ఎక్కువ మందే చెప్పారు మారుతుంది అని. 44% మంది మారుతుందని చెప్పారు. మారదు అని చెప్పిన వాళ్ళు కూడా మరీ తక్కువేం కాదు, 42% మంది ఉన్నారు. 2% మాత్రమే మారుతుంది మారదు అనే దాని మధ్య ఉన్నటువంటి వాళ్ళు, చెప్పలేమనే వాళ్ళు 14% ఉన్నారు. వీళ్ళు కొంత ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళకి చెప్పలేమనేటువంటి వాళ్ళు ఎంతో కొంత ఎటువైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు వల్ల సింపతి పెరిగిందా అంటే పెరిగింది అని 36% మంది చెబితే పెరగలేదు అని 57% మంది చెప్పారు. ఇప్పుడే చెప్పలేమన్న వాళ్ళు 7% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 3 రాజధానుల నిర్ణయం సరైనదేనా అంటే కాదు అని ముక్త కంఠంతో 51% మంది చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా దాన్ని మార్చుకునే ఉన్న ఎన్నికల సమయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 3 రాజధానులు సరైననే 39% మాత్రమే చెప్పారు. అసలేం మేమేం చెప్పలేమని 10% మంది చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ మీద ఉంటుందా అని అడిగితే ఉండదు, అలా అక్కడ ప్రభావం ఇక్కడ ఉండదని 42% మంది చెప్తే ఆ ప్రభావం ఇక్కడ ఉంటుంది, అక్కడ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయేదానికి అవకాశం ఉందని అనుకుంటున్నారు అనేది 48% మంది చెప్పారు. 10 మంది మాత్రం మేము చెప్పలేమని చెప్పినటువంటి. 5 ఏళ్ల జగన్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు అని అంటే మీరు 25 మార్కులు వేస్తామనేటువంటి వాళ్ళు 51% మంది ఉన్నారు. అంటే చాలా తక్కువే. 25 కంటే పాస్ మార్కులు కూడా రానట్టే కదా, 51% మంది ఉన్నారు. మీకు 50 మార్కులు వేస్తారా అని అడిగితే వాళ్ళు 46% మంది ఉన్నారు. 75 మార్కులు వేస్తారనేటువంటి అడిగితే 3% మంది 75 మార్కులు వేస్తామన్నారు. 100కు 100% ఎవరన్నా వేస్తారని అడిగితే 0, ఎవరూ రాలే. ఈ జిల్లాల వారీగా ఎవరికి ఎంత బలం ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్లు ఉన్నాయి అనేటువంటి పరిస్థితి స్పీడ్గా చెప్తాను. జిల్లాల వారీగా ఇచ్చారు. ఇది కొంత బెటర్ అయినటువంటి సమాచారంగానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి 40% ఓట్లు ఉంటే టీడీపీకి 41% ఉన్నాయి. టీడీపీకి బాగా పెరిగినట్లు లెక్కే. జనసేనకు 10% ఉన్నాయి, ఇతరులు 9% ఉన్నారు. విజయనగరం 43% వైసీపీ, 38% టీడీపీ, 12% జనసేన, 7% ఇతరులు. విశాఖ 42% వైసీపీ, 37% టీడీపీ. వాస్తవంగా ఇక్కడ టీడీపీకి తగ్గింది. జనసేనకు 14%, ఇక్కడ జనసేనకు పెరిగింది. అది ఇతరులు 7%. తూర్పుగోదావరిలో 36% వైసీపీ, 30% టీడీపీ, 29% జనసేన. అంటే టీడీపీకి సమఉజ్జీగా, మేబీ వైసీపీ కూడా సమఉజ్జీగా ఉంది. ఇక్కడ జనసేన 5% ఇతరులు ఉన్నారు. పశ్చిమ గోదావరి 41% వైసీపీ, 35% టీడీపీ, 17% జనసేన. పశ్చిమ గోదావరిలో కొంత జనసేన తగ్గింది, 7% ఇతరులు. కృష్ణా జిల్లాలో 39% వైసీపీ, 41% టీడీపీ, 11% జనసేన, 9% ఇతరులు. కృష్ణా జిల్లాలో 39% అంటే వైసీపీకి కొంచెం ఎక్కువగా ఉండట్లు అనిపిస్తుంది. మరి ఎంత పర్సెంటేజ్ ఉందా అనేది మరి ఇది సర్వేలో వచ్చినటువంటి అంశమే, మనం కాదనలేము. కానీ బయట చూస్తున్నటువంటి సందర్భంలో అయితే వైసీపీకి ఎంత బలం ఉండట్టు కనపడటం. గుంటూరు జిల్లాలో 41% వైసీపీకి, 43% టీడీపీకి, 9% జనసేన, 7% ఇతరులు. ఇది కూడా మరి గుంటూరు జిల్లా అంటే అమరావతి కదా, అమరావతి రాజధాని ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ 41%, 43% అంటే టీడీపీకి 43, 41% వైసీపీ అంటే ఎంత కొద్దిగా డిఫరెన్స్ అంటే, ఇంత తక్కువ తేడాలో ఇద్దరు ఉన్నారు అంటే వైసీపీకి మరి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడానికి అవకాశం ఉండదు. మరి మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా వైసీపీకి మద్దతు వచ్చింది. మరి ఇప్పుడు అలా ఉందా లేదు అంటే మారుతున్నటువంటి పరిస్థితి అయితే కృష్ణా గుంటూరు జిల్లా కనపడుతుంది. ఈ సర్వేలో మాత్రం మరి ఏమీ బలహీనపడినట్టుగా వైసీపీ కనపట్టాలి. ప్రకాశం జిల్లాలో 43% వైసీపీ, 46% టీడీపీ, 6% జనసేన, 5% ఇతరులు.
ఇది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది వైసీపీకి. నెల్లూరు జిల్లాలో 42% వైసీపీ, 45% టీడీపీ, 6% జనసేన. రాయలసీమ జిల్లాల వైపు వెళ్ళేసరికి తగ్గిపోతుంది జనసేన, 7% ఇతరులు. కడప 47% వైసీపీ, 41% టీడీపీ, 7% జనసేన, 5% ఇతరులు. కడపలో మరి 47% అంటే బాగా తగ్గిపోయినట్టు లెక్కే. వైసీపీ ఇక్కడ తగ్గిపోయినట్టుగా ఉంది మరి ఇక్కడ బాగా. మరి టీడీపీ బాగా పెరిగింది, ఎందుకంటే మొత్తం రాయలసీమ జిల్లాలోనే కడపలో 1 సీటు రాలే మొన్న టీడీపీకి. ఇప్పుడు మరి 41% ఓట్లు వస్తున్నాయనంటే పెద్ద అచీవ్మెంటే ఇది. కర్నూలులో 42% వైసీపీ, 40% టీడీపీ, అదేవిధంగా 9% జనసేన, 9% ఇతరులు. అనంతపురం 44% వైసీపీ, 41% టీడీపీ, జనసేన 10%, 5% ఇతరులు. అనంతపురంలో 1 సీటు, 2 సీట్లు వచ్చినాయి. హిందూపురమను పయ్యావుల కేశవ్ ఇద్దరు గెలిచినటువంటి పరిస్థితి ఉంది అక్కడ తెలుగుదేశం. ఇప్పుడు 41% టీడీపీకి కనపడుతుంది. చిత్తూరు జిల్లాలో 40% వైసీపీ, 43% టీడీపీ, 8% జనసేన, 9% ఇతరులు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ చిత్తూరు జిల్లాలో పెరిగినట్టుగా మరి కనపడుతుంది. మొన్న కుప్పంలో ఒకటే గెలిచారు. ఇప్పుడు మరి 43% అంటే బాగా పెరిగినట్టు లెక్క. మొత్తంగా చూసినప్పుడు 42% వైసీపీ, 40% టీడీపీ, జనసేన 11, 7%, మొత్తంగా 7%గా ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఈ సర్వేకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. దీంట్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత కారణాలు అయినటువంటి ఏమిటి అనేది ఒక 25 అంశాలను వీళ్ళు కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఆ 25 అంశాలు ఏంటి అనే దాని మీద నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను.